ఒక ప్రశాంతమైన పచ్చని పల్లెలో ఒక దయగల గొర్రెకాపరి జీవించేవాడు. ప్రతిరోజూ తెల్లవారగానే తన మేక గొర్రెతో కలిసి మేతకు బయలుదేరేవాడు. తెల్లటి ధోతీతలపాగా ధరించి పొడవాటి కర్రచేత పట్టుకుని ప్రేమతో వాటిని నడిపించేవాడు. మేక చాలా చురుకైనది, ఎప్పుడూ ముందుకెళ్తూ చెట్ల ఆకులు తింటూ ఉండేది. కాని గొర్రె మాత్రం నిశ్శబ్దంగా విధేయతగా గొర్రెకాపరి వెనకాలే ఉండేది. మేక దూరంగా వెళ్తే కాపరి చిరునవ్వుతో దానిని మృదువుగా పిలిచేవాడు. ఒకరోజు మేక సీతాకోకచిలుకల వెంట పరుగెత్తి పొదల్లో ఇరుక్కుపోయింది. అది నొప్పితో అరవడం మొదలుపెట్టింది. కాపరి వెంటనే పరుగెత్తి వెళ్లి తన పొడవాటి కర్రతో జాగ్రత్తగా మేకను బయటికి తీశాడు. గొర్రె దగ్గర నిలబడి భయంతో చూసింది. మేక కాపరి దయను గమనించి ఇకపై అతని దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంది. కొద్దిసేపటికి ఆకాశం నల్లగా మారి వర్షం మొదలైంది. కాపరి తన మేక గొర్రెను పెద్ద చెట్టు కిందకు తీసుకెళ్లి వాటిని కాపాడాడు. అవి ఇద్దరూ కాపరి దగ్గరే తలదాచుకుని సాంత్వనగా నిలబడ్డాయి. వర్షం ఆగిన తర్వాత ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు కనబడింది. ముగ్గురూ ఆనందంగా ఇంటికి నడిచి వెళ్లారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయం వెలుగులో కాపరి పచ్చని గడ్డి తెచ్చి వాటికి ఆహారం పెట్టాడు. అవి ప్రేమతో అతని వైపు చూశాయి. కాపరి చిరునవ్వుతో వాటి తలలను మృదువుగా నిమిరాడు. ఆ రోజునుంచి మేక ఎప్పుడూ దూరంగా వెళ్లలేదు. ఇలా ఆ ముగ్గురూ ప్రేమ విధేయత పరస్పరయత హాలంతా న సున్నా త ఓ సంతోషంగా జీవించారు. మోరల్: విధేయత మరియు ప్రేమతోనే జీవితం సురక్షితమవుతుంది.